ఒకసారి చూసినప్పుడు బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూసి తిని మేఘము ధరించుకొని ఉన్నాడు. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉంది. ఎవరికి ఉంటుంది? ఆ ప్రభువుకే ఉంటుంది, సృష్టికర్తకే. ఆయన ముఖము సూర్యబింబం వలె ఉండెను, ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉంటాడు. ఆ ప్రభువు ఉంటే మరి సూర్యుడు అక్కర్లేదు. హల్లెలూయా. ఆయన పాదములు మెరుగుచున్న అపరంజిని పోలినవి, అగ్ని స్తంభములు వలె ఉన్నాయి. అంత అద్భుతమైన ప్రసన్నత కలిగిన ఆ గొప్ప స్వరూప దర్శనం. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉందట. ఏముంది? చిన్న పుస్తకం, కానీ అది తెరిచి ఉంది. ఆ తెరిచి ఉన్న పుస్తకము ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి ఉన్నాడు. అంత పెద్ద అడుగు వేయగలిగిన సామర్థ్యత ఎవరికి ఉంటుంది? ప్రభుకే ఉంటుంది. ఒక పాదము సముద్రం మీద, సముద్రం అంటే ప్రజల మీద, ఒక పాదము భూమి మీద. కాబట్టి ఆయన మోపినప్పుడు సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించాడు. ఏదో జరగబోతుంది, ఏదో ఆయన పెద్ద జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాడు. అందుకనే అనౌన్స్మెంట్ చేయునట్టుగా గర్జించుచూ ఉన్నాడు. ఆయన గర్జించినప్పుడు, ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికాను. ఆయన పలకగా ఎలా ఉన్నాయండి? ఆయన నోటి నుండి వచ్చిన మాట ఎలా ఉందట? ఉరుములు వలె ఉన్నాయట. ఆలోచించేద్దాం. ఆ యొక్క మాటను చూసి, ఆ యొక్క గర్జనను చూసి వణికిపోతున్నారు. సర్వలోకము కూడా వణికిపోతారు. ఇక్కడ ప్రభు యొక్క రాజ్యం ఎలా ఉంటుంది అనే మాట మనము మరొకసారి చూసినప్పుడు, అక్కడ యెషయా గ్రంథము 9:6లో మనకు ఆ ప్రభు సమాధానకర్తగా, ఆయన కుమారుడుగా, సౌమ్యుడుగా, నిత్యుడగు తండ్రిగా, ఆలోచనకర్తగా కనబడుతున్నాడు. కానీ ఈ యొక్క 10వ అధ్యాయం చూసినప్పుడు ఆయన సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించును. అంటే ఆయన ఎంత శక్తితో, బలముతో, గొప్ప రౌద్రముతో ఆయన దిగి వస్తున్నాడు అని అర్థం.